ఆంధ్రప్రదేశ్లోని ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కుట్రను భగ్నం చేశారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటి? దాన్ని రేవంత్ రెడ్డి ఎలా భగ్నం చేశారు? ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు రేవంత్ రెడ్డికి ఎటువంటి సమాచారం ఇచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కుట్రను భగ్నం చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందంటారా? అంటే అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ కోర్టు ముందు హాజరవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రావాల్సి వస్తుంది. వాళ్ళ సాక్షి ఛానల్ కూడా మీరు చూశారు, అటెండెన్స్ కోసం వస్తున్నారు అని ఇచ్చాడు. అటెండెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందుకు వస్తున్నారు. బాగుందా? అంటే ఈయన స్కూల్ పిల్లాడా? కాదు కదా. కాకపోతే ఏంటంటే అంటే వాళ్ళు తెలివిగా ఎట్లా న్యూస్ ఇస్తారు అనే దానికి చెప్పాను. యాక్చువల్గా ఆయన చేసిన ఆర్థిక నేరాల విషయంలో ఆయన 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. 6 ఏళ్లుగా ఆయన కోర్టుకి హాజరవ్వట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో తప్పించుకున్నారు. తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ చెప్పి యాక్చువల్గా యూరోప్ పర్యటనకి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు సిబిఐ కండిషన్ పెట్టింది కూడా, మీరు తప్పకుండా సిబిఐ కోర్టు ముందు హాజరవ్వాలి వచ్చాక. అంటే ఒప్పుకుని వెళ్ళి వచ్చాక అసలు ఏమీ సమాధానం ఇవ్వకపోతే, రాకపోతే వాళ్ళు ప్రశ్నించేసరికి మళ్ళా కాదు నేను వస్తే ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, తర్వాత ప్రజలు కూడా ఇబ్బంది పడతారంటూ ఒక కుంటి సాకు చెప్పాడు. చెప్తే సిబిఐ ఒప్పుకోలా, హాజరై తీరాలి అంటే ఇవాళ వస్తున్నాడు ఆయన. అయితే మీరు అన్నట్టుగా అసలు వాళ్ళ ప్లాన్ వేరు. మీరు కుట్ర అన్నారు కదా, కుట్ర విషయానికి వస్తే మనం అసలు ఏమనుకున్నాడంటే ఇక్కడ కేటీఆర్ ఆయనకి బాగా జనాల్ని సమీకరించి పెడతాడు అని ఒక టాక్ వచ్చింది. మనం కూడా మొన్న అనుకున్నాం. సో అంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవలు చేస్తారు అని అనుకున్నారు. అంటే ఇతనికి అలవాటు కదా, మన ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఏంటి, ఆయన ఒక మిర్చి ఆడికి వెళ్తాడు, అక్కడ గందరగోళం చేస్తాడు, అక్కడ డబ్బులు పోతాయి, సామాన్య రైతులవి ఫోన్స్ పోతాయి. తర్వాత బనగానపల్లి వెళ్ళాడు, మనకు తెలుసు. ఆ మామిడి రైతుల దగ్గర నుంచి మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసి తొక్కిచ్చాడు ట్రాక్టర్లతోటి. అంటే ఒక కష్టపడేవాడికి ఒక వస్తువు దాని విలువ తెలుస్తుంది. ఈయన కష్టం తెలియదు కాబట్టి, అపనంగా డబ్బులు సంపాదించుకోవడం తెలుసు కాబట్టి అలా రోడ్డు మీద మామిడికాయలు పోసేసి తొక్కిచ్చాడు. అదేవిధంగా మీరు అన్ని ఆయన మొత్తం టూర్లు మనం చూసుకున్నామంటే 5-6 టూర్లు చేశాడు ఆయన. 5-6 టూర్లలో కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ఒక టూర్లో అయితే అతని సొంత కార్యకర్తనే, అతని పార్టీకి చెందిన అతని కాన్వాయ్ కింద పడితే కూడా అతని పక్కకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు ఇవన్నీ తెలుసు. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఆ రకంగా గందరగోళం చేసి, అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి స్నేహితులు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది కలగజేయాలని అనుకున్నాడు ఆయన. ఓకే. అంటే ఇక్కడ మీకు ఒకవేళ దాన్ని ఏమంటారు, శాంతి భద్రతలకు విఫలం అయ్యాయి అనుకోండి. సో దాన్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డిని ఎత్తిన పడేయచ్చుగా. ఎందుకంటే మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు మీకు తెలుసు జరిగాయి. యాక్చువల్గా బీఆర్ఎస్ చాలా ప్రాణాలొడ్డి వాళ్ళు పోరాటం చేశారు, కానీ ఓడిపోయారు ఘోరంగా. ఊహించని విధంగా, అంతే మనం అనుకున్న విధంగా వాళ్ళు ఊహించిన విధంగా 25,000 ఆల్మోస్ట్ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచారు. సో ఇవన్నీ కలిపి ఇవాళ బీఆర్ఎస్ చాలా కొత్తలాడిపోతుంది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డికి ఏం పోయింది? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా గొడవలు చేయడం అనేది చాలా సరదా ఆయనకి. కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తెలుసు, ఒక ఏమంటారు, పెద్ద కాన్వాయ్ వేసుకుని వెనకాల స్లోగన్స్ తోటి జై జగన్, సీఎం జగన్ అని అనిపించుకుంటూ హైదరాబాద్లో కూడా అలాగే చేయాలని ఆయన ఉద్దేశం. అంటే అందరి దృష్టిని ఆకర్షించి మొత్తానికి రవాణానంతా కూడా ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆయన కోర్టుకి వెళ్ళాలనుకున్నారు, నాంపల్లి కోర్టుకి. అయితే ఇవన్నీ ముందే తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడం అయింది. నాయనా ఆయన వస్తున్నాడు, వస్తే మామూలుగా ఉండదు, కనీసం 1-2 ప్రాణాలు పోవచ్చు, తర్వాత ఇంకేదైనా కూడా చేస్తాడు, మీకు తెలియదు ఆయనతోటి. అంటే రేవంత్ రెడ్డికి తెలియక కాదు, వాళ్ళు సేఫ్ సైడ్ ముందే అలర్ట్ చేశారు.
Okay. రేవంత్ రెడ్డికి ఇవన్నీ మామూలే. రేవంత్ రెడ్డి ఏం తక్కువవాడు కాదు, ఇలాంటివి ముందే గ్రహిస్తాడు ఆయన. Okay. కాబట్టి వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి ఇవాళ ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి, అంటే వాళ్ళు మాట్లాడకుండా చేసి, ఎక్కడ గందరగోళం రాకుండా, గొడవలు చేయకుండా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగినట్టున్నాడు ఆయన. మరి నెక్స్ట్ ఎట్లా వెళ్తుంది ఈయన కాన్వాయ్ అనేది చూడాలి మనం. ఎంత కాన్వాయ్ పెట్టుకుంటాడు, ఎంతమంది వస్తారు, వెనకాల ఈ స్లోగన్స్ ఉంటాయా ఉండవా, ఎందుకంటే రప్పరప్ప అంటారా వీళ్ళు, అవన్నీ కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి టీం ఆయన గనక ప్రత్యేక సిబిఐ కోర్టు గనక హాజరైతే అక్కడ గందరగోళ వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉందని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కార్యకర్తలు అక్కడికి ఎగబడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రత్యేక హాజరు నుంచి మినహాయింపు పొందాలని ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమైంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? కరెక్ట్గా చెప్పారు మీరు. ఇప్పుడు ఈ పాయింట్కి అప్లై చేసుకుంటూ ఆయన ఇప్పుడు గందరగోళం చేశారు అనుకుందాం, చేస్తే కనుకైతే నెక్స్ట్ మళ్ళీ సిబిఐ రమ్మంటుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ప్రతి నెల రావాల్సి ఉంటుందో, ప్రతి వారం రావాల్సి ఉంటుందో అటెండెన్స్కి. సో ఇక్కడ ఇవాళ గందరగోళం ఏర్పరిచారు అనుకోండి, ఆ అభిమానులని ఎవరినో తీసుకొచ్చి, పేటీఎం బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళని తీసుకొచ్చి ఒక గందరగోళం సృష్టిస్తే కోర్టుకు విన్నవిస్తాడనమాట, సిబిఐ కోర్టుకి. చూసారా సార్, నేను చెప్పాను మీకు, మీరు వినలేదు, నేను వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పాను, నాకు ఇంతమంది అభిమానులు ఉంటారు, ఇట్లా ఈ రకంగా అవుతుంది, తొడతొక్కిడి అవుతుంది, అభిమానుల తాకిడి తట్టుకోలేరు, ప్రజలు ఇబ్బంది పడతారు, నేను అన్నానా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, ప్రభుత్వం రక్షణ కల్పించలేదని అని ఒక రివర్స్లో సిబిఐ కోర్టుకు విన్నవించాలనుకుని ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ఒక జగన్మోహన్ రెడ్డి చేయగలడు. కాబట్టి మీరన్న పాయింట్ కరెక్ట్, ఆ రకంగానే ఆయన చెయ్యాలని అనుకుని ఉంటాడు ఆయన. కానీ ఇవన్నీ ముందే ఊహించి అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, లేదు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇవాళ ఎక్కడికక్కడ సజావుగా ఈయన వెళ్ళి కోర్టుకు హాజరై వచ్చేసేలాగా చూస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఇప్పుడు ప్రత్యేక సిబిఐ కోర్టుకి హాజరవ్వాలని జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లి విజయమ్మ గారితో భేటీ కాబోతున్నారు అనేటువంటి ఒక వార్త వస్తుంది. దాన్ని ఎలా చూడాలండి? అది ఇంకా క్లారిటీ రాలేదండి మనకి. మరి కలుస్తారా కలవరా అనేది వెయిట్ చేసి చూడాలి మనం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.